నీకి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో క్రీస్తు పేరిట మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఆత్మకు అనుదిన ఆహారము అనే కార్యక్రమంలో భక్తిహీనత దాని ఫలాల గురించి మనం వింటున్నాం. భక్తిహీనత అనేది ఏమిటో కొన్ని విషయాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం కనుక ఏ ఉదయకాల సమయంలో మరికొన్ని మాటలు, దేవుని మాటలు విని ఆత్మీయంగా బలపడదాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవా, నీకే స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం. తండ్రి, నీ పిల్లలుగా మీ మాటలు వింటుండగా తండ్రి నీకు వందనాలు. భక్తిహీనుల చరిత్రలో జరుగుతున్న సంఘటనలు తండ్రి మేము చదువుకుంటుండగా ఆయా మా హృదయాలు తెరిచి మేము భక్తిహీనులుగా మారకుండా దాని పర్యవేశాన్ని ఎంత కఠినంగా ఉంటుందో, ఘోరంగా ఉంటుందో తెలుసుకుని జాగ్రత్త పడి ఆయా భక్తిహీనతకు దూరంగా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఎందరైతే నీ పిల్లలు ఈ మాటలు వింటున్నారో వారిని దీవించి నీ సన్మార్గంలో నడుచుకునే భాగ్యాన్ని దయచేయమని, మీరే మహిమ పొందుకోమని క్రీస్తు యేసువారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో భక్తిహీనత దాని ఫలాలు. భక్తిహీనత కలిగి ఉంటే దాని పర్యవసానం ఎంత కఠినంగా, ఘోరంగా, ఎంత విచక్షణంగా ఉంటుందో అనే విషయాలు మనం చెప్పుకుంటున్నాం గత కాలం నుంచి. ఈ ఉదయకాలంలో కూడా మరొకసారి ఈ భక్తిహీనత దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. భక్తిహీనత, ఒక వ్యక్తికి భక్తిహీనత ఉంటే అది ఒక వ్యక్తితో అది సరిపెట్టుకోదు, కానీ అది కుటుంబం అంతటికి కూడా అది వెళ్ళిపోతూ ఉంటుంది. కుటుంబంలో ఉన్నవారిని కూడా ఆ భక్తిహీనత మిగిలిన వారిని కూడా భక్తిహీనులుగా మార్చే ప్రమాదం పొంచి ఉంటుంది ఇప్పుడు కూడా. అందుకే భర్త భక్తిహీనుడైతే భార్య భక్తిహీనులుగా మారిపోతుంది. ఇరువురు కూడా భక్తిహీనులుగా ఉంటే వారు పుట్టిన బిడ్డలు కూడా భక్తిహీనులుగా మారిపోయే ప్రమాదం అనేది ఉంటుంది. చాలామంది ఇది తెలియక భర్త ప్రార్థనకు వెళ్తున్నాడు కదా, దేవుని నమ్ముకున్నాడు కదా, పర్వాలేదులే, భార్య ప్రార్థనకు వెళ్తుంది కదా, పర్వాలేదులే, లేదా పిల్లలు ప్రార్థనకు వెళ్తున్నారు కదా, పర్వాలేదులే అని సరిపెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇది మంచి స్టేజీ కాదు, మంచి పరిస్థితి కాదు. ఒక వ్యక్తి భక్తిహీనుడిగా ఉన్నాడు అని అంటే ఆ కుటుంబంలో ఆ భక్తిహీనత అనేది వారి కుటుంబం మొత్తానికి చుట్టుకుని వారందరినీ భక్తిహీనులుగా మార్చేస్తుంది. తద్వారా వారి కుటుంబము ఆత్మ సంబంధమైన కుటుంబం, ఆత్మీయ కుటుంబంగా ఉండవలసిన వారి కుటుంబము, దేవుని కుటుంబముగా ఉండవలసిన వారి కుటుంబము ప్రార్థన లేమితో, వాక్యపు లేమితో, ప్రేమ లేమితో, ఐక్యత లేమితో ఆ కుటుంబం ఎలా మారిపోతుందంటే భక్తిహీనమైన కుటుంబముగా, విశ్వాసఘాతకులుగా వారు మారిపోయే అవకాశం ఉంటుంది అనే సంగతి జ్ఞాపకం చేసుకోండి. ప్రియులారా, దేవుని వాక్యం ఏం చెబుతుందంటే భక్తిహీనత ఒక వ్యక్తిలో ఉంటే అతని వద్దనే ఇది ఆగిపోదు, తన చుట్టూ ఉన్న వారిని కూడా దహించేస్తుంది, వారిని కూడా భక్తిహీనులుగా మార్చేస్తుంది. భక్తిహీనుడు ఒక కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం అంతా కూడా భక్తిహీనతలోనికి వెళ్ళిపోయే ప్రమాదం అనేది పొంచి ఉంటుంది అనే సంగతి మొదట మనమందరం కూడా గ్రహించాలి. భక్తిహీనత నీతోనే పోదు, భక్తిహీనత నీ భార్యతోనో నీ భర్తతోనో పోదు, భక్తిహీనత కేవలం నీ కుటుంబంలో ఉంటున్న నీ బిడ్డలతో పోదు. ఆ భక్తిహీనత ఖచ్చితంగా నీ కుటుంబాన్ని చుట్టి ముట్టుకుని మిమ్మల్ని అందరినీ కూడా భక్తిహీనులుగా మార్చేస్తుంది. అందమైన దేవుని కుటుంబము భక్తిహీనుల కుటుంబముగా, విశ్వాసఘాతకుల కుటుంబముగా, విశ్వాసము లేని అవిశ్వాసపు కుటుంబంగా మారిపోయే ప్రమాదం ఉంది. ఇది బైబిల్ చెబుతున్న సత్యం. ఇది బైబిల్ చెబుతున్న సత్యము. యోబు గ్రంథము 15వ అధ్యాయము 34వ వచనంలో, యోబు గ్రంథము 15వ అధ్యాయము 34వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంది అని అంటే, భక్తిహీనుల కుటుంబము నిస్సంతువ అగును, లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును అనే మాట కనబడుతుంది. ప్రియులారా,
ఒక్కసారి మనం ఆలోచన చేస్తున్నప్పుడు భక్తిహీనుల కుటుంబం ఎలా మారిపోతుందంటే నిస్సంతువుగా మారిపోతుంది. ఎందుకు పనికిరాందిగా మారిపోతుంది, ఆత్మీయంగా చచ్చిపోతుంది. భక్తిహీనత వారిలో చోటు చేసుకొని విశ్వాసఘాతకులుగా మోసం చేసేవారుగా, ఒకరికొకరు విరోధ భావముతో ఒకరికొకరు ఐక్యత కలిగి లేని వారుగా ఉంటారు. అనురాగ రహితులుగా మారిపోతారు. కుటుంబములో ఉన్నవారు వారు ఒకరికొకరు కరుణ చూపుకోలేరు, ఒకరికొకరు జాలి చూపుకోలేరు, ఒకరికొకరు బ్రతకలేని స్థితిలోనికి దిగజారిపోయే కుటుంబంగా ఉంటుంది అనే సంగతి గ్రహించాలి. ప్రియమైన దేవుని వాళ్ళగా, బైబిల్ మనకి ఏం చెబుతుంది? బైబుల్ ఏం చెబుతుంది అని అంటే, భక్తిహీనత ఉంటే ఆ కుటుంబము నిస్సత్తువుగా మారిపోయే ప్రమాదం ఉంది. 100% మన కళ్ళ ముందు ఎన్నో కుటుంబాలను చూస్తూ ఉంటాం. ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, ఆరాధన ఉండదు, ప్రభు యొక్క సన్నిధి ఉండదు. ఆదివారపు ఆరాధన చాలా తేలికగా సులువుగా వారు మానేస్తూ ఉంటారు. వారి జీవితాన్ని ఒక్కసారి పరికించి చూస్తేనండి వ్యభిచారంతో నిండిపోతూ ఉంటుంది, అన్యాయంతో నిండిపోతూ ఉంటుంది. వారు కేవలము వారి చేస్తున్న ఆ చెడ్డ క్రియలు వారితోనే కాదు తన భర్త చేస్తూ ఉంటాడు, వారి బిడ్డలు చేస్తూ ఉంటారు, వారికున్న బంధువులు చేస్తూ ఉంటారు. ఇదంతా ఎలా జరిగిందని అంటే కుటుంబములో దేవుని గురించిన భక్తి సరిగ్గా లేదు గనుక దేవుని గురించిన భక్తి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ జీవితాలు పండుతాయి, మీ జీవితాలు ఫలిస్తాయి. ఫలింపలేని కుటుంబాలుగా ఒక భయంకరమైన చెడ్డ క్రియలతో, చెడ్డ అలవాట్లతో అందరూ కూడా చూసి అసహించుకునే స్థితికి దిగజారిపోయింది కుటుంబము అని అంటే అది భక్తిహీనుల కుటుంబము, అది ముమ్మాటికి భక్తిహీనుల కుటుంబమే అనే సంగతి మనం గ్రహించాలి. చూస్తున్నాం, ఎన్నో కుటుంబాలు చూస్తూ ఉన్నాం. సరిగ్గా ప్రార్థన జీవితం ఉండటం లేదు, సరిగ్గా వాక్యాన్ని ప్రేమించలేని స్థితిలో ఉంటున్నారు, దేవుని కోసం బ్రతకలేని స్థితిలో ఉంటారు. దేవుని పనులకు రారు, సభలకు రారు, సువార్తకు రారు, ఆరాధనకు రారు, కుటుంబ ప్రార్థనలకు రారు, గృహ కూడకులకు రాదు, వీధి కూడకులకు రారు. దేవుని పనులు సరిగ్గా చేయలేరు, దేవునికి సరిగ్గా ఇవ్వలేరు, సరిగ్గా దేవునికి పాటలు పాడలేరు, సరిగ్గా వాక్యాన్ని చదవలేరు, దేవుని సేవకులను సరిగ్గా గౌరవించలేరు. ఇవన్నీ ఏంటనంటే భక్తిహీనత. ఇటువంటి వారు ఏమవుతారు అని అంటే నిస్సంతువుగా మారిపోతారు. వారి దగ్గర ధనం ఉండొచ్చు, వారి దగ్గర పేరు ఉండొచ్చు, వారి దగ్గర అధికారం ఉండొచ్చు, సంపదలు ఎన్నెన్నో ఉండొచ్చు, కానీ ఆ కుటుంబము నిస్సందేహంగా నిస్సత్తువుగా మారిపోతుంది అని వాక్య భాగం చెబుతుంది. ప్రేమ దేవుని వల్ల మీ కుటుంబం అలాగుందా? భర్తగా నువ్వేం చేస్తున్నావు? భార్యగా నువ్వేం చేస్తూ ఉన్నావు? నీ కుటుంబంలో నీవు భక్తిహీనుడవైతే ఆ భక్తిహీనత కేవలం నీతో పోదు, నీ కుటుంబానికి అంటుకుపోతుంది. అది అంటు రోగం. అది నువ్వు ప్రార్థన వెళ్ళకపోతే నీ భర్త ప్రార్థనకు వెళ్ళలేని స్థితికి వెళ్ళిపోతూ ఉంటాడు, నువ్వు ప్రార్థన వెళ్ళకపోతే నీ పిల్లల ప్రార్థనకు వెళ్ళలేని పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటారు, నువ్వు సరిగ్గా భక్తి చేయలేకపోతే నీ కుటుంబంలో ఉంటున్న నీ కన్న కూతుళ్ళు, కన్న కొడుకులు భక్తి లేని వారుగా మారిపోతారు. నిస్సందేహంగా వారి విశ్వాసఘాతులుగా మారిపోయి రేపటి దినమున నిన్నే వెలెత్తు చూపుతారు, నిన్నే తప్పుడుదనగా చూపుతారు, నిన్నే దోషిగా నిలబడతారు, నీ మాట వినరు, నిన్ను గౌరవించరు, చెడ్డ మాటలు ఆడుతూ నిన్ను దూషిస్తారు. కారణం ఏంటంటే నీ భక్తిహీనత. బైబిల్ చెప్తుంది, యోబు గ్రంథం 15వ అధ్యాయం 34వ వచనంలో చాలండి. బైబిల్ చెప్తుంది, ఏమని చెబుతుందంటే భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును, లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును. బైబిల్ అండి ఎంత గొప్పగా చెబుతుందండి. మానవ జీవితాలను పరికించింది కనుక దేవుడు మనిషి జీవితం గురించి తెలిసినవాడు కనుకనే భక్తిహీనుల చరిత్ర గురించి బైబిల్లో వ్రాయించాడు. ఇది చదువుతుంటే గుండెలు అదిరిపోతున్నాయి.
సమాజాన్ని చూసి, క్రైస్తవ్యాన్ని చూసి, సంఘాన్ని చూసి బాధపడి చెబుతున్న శీర్షికలే ఈ భక్తిహీనుల చరిత్ర అండి. సంఘంలో ఉన్నవారు సరిగ్గా లేవటం లేదు, సరిగ్గా ఉండటం లేదే, భక్తిని సరిగ్గా చేయటం లేదే. ఏమంటే ఒక సామాన్య ప్రజలు ఏ విధంగా బ్రతుకుతూ ఉంటున్నారు, దేవుని కోసం ఏ కార్యక్రమాలు చేయని వారుగా సమాజంలో ఉన్నవారు ఉంటున్నారు, సంఘంలో ఉన్నవారు కూడా అలాగే ఉండిపోతే ఏమంటే భక్తిహీనత కాదా? అది చూస్తున్న సేవకునికి బాధ కలగదా? దేవునికి బాధ కలగదా? ఆయన ఆవేశంగా మారిపోవడా? అందుకే దేవుడు వ్రాయించాడు ఈ మాటలన్నీ కూడా, అందుకే వ్రాయించాడు. ఏం చేస్తున్నావు ఈరోజు? ఏం చేస్తున్నావు? నీ కుటుంబాన్ని మార్చుకో, ఎక్కడైనా నీ కుటుంబాన్ని ఏమండి కాపాడుకో. నీ వల్ల నీ కుటుంబం పాడైపోతుంది. నీ పిల్లలు నీ మాట వినలేని స్థితిలోనికి వాళ్ళు దిగజారిపోయారు. కారణం ఎస్పెషల్లీ నీ భక్తిహీనతే. ఒక తండ్రిగా నువ్వు ఫెయిల్ అయిపోయావు. భక్తిని సరిగ్గా చేసి ఉంటే నీ పిల్లలు కూడా భక్తి సరిగ్గా చేసి ఉంటారు. నువ్వంటే భయపడేవారుగా మారిపోతారు. ఈరోజు నిన్ను గౌరవించలేని ఏమంటే నేను అసహ్యంగా చూస్తూ ఏమంటే వారు నిన్ను నిందిస్తున్నారు, అపహసిస్తున్నారు. ఏమంటే నీ కుటుంబం ఎందుకు మారిపోయింది? కారణం నువ్వే భక్తిహీనత. ఎక్కడ భక్తిహీనత ఉంటుందో, అక్కడ అంతా కూడా మారిపోతుంది, అతలాకుతలమైపోతుంది. చివరికి ఆ పరిస్థితులన్నీ కూడా మారిపోయి ఏమండి అందరూ ఒక్కటిగా మారిపోతారు. ఆ ఒక్కటి ఏంటంటే భక్తిహీనుల గుంపుగా మారిపోతారు. దేవుడు చెప్తున్నాడు. ఆలోచించేద్దాం. భక్తి నీకుంటే నీ కుటుంబం భక్తిగా మారిపోతూ ఉంటుంది. కొన్నేళ్ళ జీవితం చూస్తూ ఉంటున్నప్పుడు ప్రార్థన, విశ్వాసము, వాక్యము ఏమంటే దేవునిలో ఉండటము, దేవుని కార్యాలు చేయటము ఉన్నాడు కనుకని తన కుటుంబం కూడా భక్తిగా ఉంది. తను భక్తిగా ఉన్నాడు, తన కుటుంబం కూడా భక్తిగా ఉంది. అనేక సభ్యుల జీవితం చూస్తూ ఉన్నప్పుడు అతనిలో భక్తిహీనత ఉంది, తన భార్య కూడా భక్తిహీనులుగా మారిపోయింది. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? కారణం ఏంటి? భక్తిహీన అనే ఒక రోగం నీ కుటుంబంలోనికి ప్రవేశించింది. ఇది వైరస్ నీ కుటుంబాన్ని కాల్చివేస్తుంది. నీ కుటుంబానికి పరలోకానికి వెళ్ళనివ్వకుండా నీ కుటుంబాన్ని నిత్యాగ్ని గుండానికి తీసుకుని వెళ్ళిపోయి ఒక భయంకరమైన సాతాను ద్వారా ప్రవేశపెట్టబడిన ఈ భక్తిహీనత ఒకవేళ నీ కుటుంబంలో ప్రవేశించిందేమో చెక్ చేసుకో. నా మాటలు ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళ ఎక్కడైనా మారండి, మార్పు చెందండి. భక్తిహీనతను విడిచిపెట్టి నీ కుటుంబాన్ని కాపాడుకో. నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లలను కాపాడుకో. ఆత్మ సంబంధించిన కుటుంబంగా నీ కుటుంబాన్ని మలుచుకో. దేవుడు కోరుకున్న కుటుంబంగా మలుచుకో. యెహోషువ అంటున్నాడు కదా, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించేదను. మీరు వెళ్ళిపోండి, మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి. నేనైతే నా కుటుంబం అయితే ఏమండి నీతిస్తుడైన యెహోవాను మేము సేవిస్తాం. దేవుని సేవించటంలో రాజీ పడకూడదు. దేవుణ్ణి ఆరాధన చేయటంలో రాజీ పడకూడదు. ఏమంటే లోకంతో రాజీ పడి దేవుని ఆరాధన చేయకుండా, దేవుని స్తుతించకుండా ఒక నామకార్థమైన భక్తి జీవితాన్ని గడిపితే అది నీ కుటుంబానికి మంచిది కాదు, అది డేంజర్. నీ కుటుంబం మొత్తాన్ని తినేస్తుంది. ఒక పురుగు ఏమంటే చెట్టులోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమంటే చెట్టు అంతా మంచిగా ఉంటుంది, ఎంత సేవ ఉన్నా కానీ అది పుచ్చిపోతూ చివరికి ఏమంటే ఆ చెట్టు ఎండిపోయి ఏమంటే ఇరిగిపోయి కట్టెలుగా మారిపోయి అగ్నిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దాన్ని తొలిచేసింది ఏమండి ఒక పురుగు. ఈరోజు కుటుంబాన్ని పాడు చేయటానికి భక్తిహీనత అనేది కుటుంబంలో ప్రవేశించింది. తల్లి ఒకవైపు, తండ్రి ఒకవైపు, బిడ్డలు ఒకవైపు
ఎవరికి వారే అన్నట్టుగా జీవిస్తూ ఎవరికి ఏమీ కనట్టుగా బ్రతుకుతూ ఏమండి, ఎవరి జీవితం వారిదే, ఎవరి ఆశలు వారివి, ఎవరి బంధాలు వాళ్ళవే, ఎవరి గొడవలు వాళ్ళవే, ఎవరి పాపాలు వాళ్ళవే, ఎవరి చాటింగ్స్ వాళ్ళవి, ఎవరి రిలేషన్షిప్స్ వాళ్ళవి. ఒకరు అడగటం లేదు, ఒకరు అడగలేని స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. నువ్వు తప్పు చేస్తున్నావు కదమ్మా మానే, నాయన నువ్వు తప్పు చేస్తున్నావు కదా నువ్వు మానే అని చెప్పేసి అడగలేని దుస్థితికి నేటి తల్లిదండ్రులు దిగజారిపోయారు అంటే వారి భక్తిహీనతే. నీ తల్లి భక్తిహీనులుగా మారిపోయింది, అది చూసిన నువ్వు భక్తిహీనులుగా మారిపోయావు. నీ తండ్రి భక్తిహీనుడుగా మారిపోయాడు, అది చూసిన నీ కొడుకు కూడా భక్తిహీనుడుగా మారిపోయారు. ఏమంటే నీ కుటుంబం ఎలా మారిపోయింది అంటే ఒకసారి చూసావా, ఆలోచన చేసావా? నిస్సత్తువుగా మారిపోయింది, సత్తువుగా మారిపోయిందయ్యా. నీ కుటుంబం పనికిరాందిగా మారిపోయింది. దేవుని దగ్గర నీ కుటుంబానికి చోటు లేదు, సంఘంలో నీ కుటుంబానికి చోటు లేదు, సమాజంలో నీ కుటుంబానికి గౌరవం లేదు. ఎవరో ఏమనుకుంటే ఏంటి అనుకుంటే కాదండి. ఏమంటే మంచి సంపాదించలేనప్పుడు అది ఒక బ్రతికేనా, అది ఒక జీవితమేనా, అది కూడా బ్రతకటమేనా? ఒక కుక్క బతుకుతుంది, ఒక పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. నువ్వు దేవుని పోలికలో ఉన్నావు, దేవుని స్వరూపంలో ఉన్నావు, క్రీస్తు యొక్క రక్తములో కడగబడ్డవ కాదా. ఇంకా నువ్వు ఒక లోకములో ఉన్న ఒక జంతువు వల్ల ఉండిపోతే ఎలా బైబిల్ చెప్తుంది. మారు, భక్తిహీనతను విడిచిపెట్టు. భక్తిహీనతను పురుగు నీ కుటుంబంలో చొరబడక ముందే నీ కుటుంబాన్ని కాపాడుకో. అది నీ కుటుంబాన్ని నిత్యాగ్ని గుండానికి నడిపించేస్తుంది. జాగ్రత్త పడి మెలుకొని భక్తిని కొనసాగించండి. ప్రతిరోజు సాయంత్రం ఏమండి సాయంత్రం కుటుంబం ప్రార్థనలో మీ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనండి. ప్రార్థన చేయండి, పాట పాడుకోనండి, వాక్యం చెప్పుకోనండి, దేవుని కార్యక్రమాల గురించి చర్చించుకోనండి. దేవుని సంఘముగా, దేవుని సమాజముగా, దేవుడు ఇష్టపడే వ్యక్తులుగా మీరు మారండి. అటువంటి గొప్ప భాగ్యము దేవుడు మీకు, మీ కుటుంబాలకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి దేవ, నీకు వందనాలు, మహిమ ఘనత మీకు చెల్లిస్తూ ఉన్నాం. నీ పిల్లలుగా కొద్ది నిమిషాలు తన భక్తిహీనత ఉంటే మా కుటుంబాలు పాడైపోతాయి అని హెచ్చరిక మాటలు మేము చెప్పుకుంటున్నాం. భక్తిహీనత దాని పర్యవసానం. భక్తిహీనులుగా జీవిస్తే కుటుంబం పాడైపోతుంది, కుటుంబం విచ్చలవిడిగా మారిపోతుంది, కుటుంబం భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతుందని తండ్రి నీ వాక్య భాగం మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంది. భక్తిహీనులుగా మేము జీవిస్తే మా కుటుంబం ఒక భయంకరమైన అవమానకరమైన క్రియలతో జీవిస్తూ ఉంటుందని నీ వాక్య భాగం మాకు చెబుతుంది. ఎక్కడైనా మేము మారి మా జీవితాన్ని, మా కుటుంబాన్ని కట్టుకోవడానికి, ఆయా భక్తిని కొనసాగించడానికి నీ కృప మాకు అనుగ్రహింపచేయమని ఎవరైతే మాటలు వినబోతూ ఉన్నారో వారందరిని దీవించండి, వారందరినీ బలపరచండి. నీ సన్మార్గం నడుచుకునే భాగ్యాన్ని దయచేయమని, సంఘంలో ఎవరైనా ఒకవేళ భక్తిహీనులుగా ఉన్నట్లయితే వారిని క్షమించి వారి బుద్ధి దయచేసి భక్తులుగా మలచండి తండ్రి. నీకు వందనాలు. అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యాన్ని ప్రసాదించండి అయ్యా తండ్రి. వారిని నిలబెట్టండి, సత్యము వారిని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో వారందరినీ బలపరిచి మీరు మహిమ పొందుకోమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ యొక్క వాక్యం మీకు ఆత్మీయంగా అనిపిస్తే, సత్యముగా అనిపిస్తే ఖచ్చితంగా ఈ మాటలో ఫాలో అవ్వండి. ప్రతిరోజు ఈ వాక్యాన్ని వీక్షించండి, తెలుసుకోనండి, సన్మార్గంలో నడవండి. మీ స్నేహితులకు ఈ వాక్యాన్ని షేర్ చేయండి. దేవుని పనిలో పాలుభాగస్తులుగా మారండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.